నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. మీరు ఈ మీమ్ ని ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు చూసి ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ముఖ్యంగా ఇవి 3 ఉంటాయి మావా. ఇఫ్, ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇక్కడున్న సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిఫ్ కండిషన్ 2 ట్రూ అయితే ఎలిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 అండ్ కండిషన్ 2 రెండు ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడున్న కోడ్ లో ఏజ్ ఈక్వల్స్ టు 18, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ యు ఆర్ అన్ అడల్ట్ అని కోడ్ రాసిన ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ యు ఆర్ అన్ అడల్ట్ అని వచ్చింది. ఇఫ్ ఎల్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడున్న కోడ్ లో ఏజ్ ఈక్వల్స్ టు 15, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ప్రింట్ యు ఆర్ అన్ అడల్ట్, ఎల్స్ ప్రింట్ యు ఆర్ ఏ మైనర్. ఏజ్ ఈక్వల్స్ టు 15 కాబట్టి ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ యు ఆర్ ఏ మైనర్ అని వస్తుంది. ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడున్న కోడ్ లో చూసుకుంటే ఏజ్ ఈక్వల్స్ టు 25, ఇఫ్ ఏజ్ లెస్ దెన్ 18 యు ఆర్ ఏ మైనర్, ఎలిఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ లెస్ దెన్ 65 ప్రింట్ యు ఆర్ అన్ అడల్ట్, ఎల్స్ ప్రింట్ యు ఆర్ ఏ సీనియర్ సిటిజన్. ఏజ్ ఈక్వల్స్ 25 కాబట్టి ఏజ్ లెస్ దెన్ 18 కాదు. ఎలిఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ లెస్ దెన్ 65, ఏజ్ ఈక్వల్స్ 25 కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయ్యి యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్ ముఖ్యంగా ఇవి 3 ఉంటాయి మావా. అండ్, ఆర్, నాట్. ఎక్స్ అండ్ వై ని ఆపరెంట్స్ అనుకుంటే ఎక్స్ అండ్ వై రెండు ట్రూ ఉంటేనే అండ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఎక్స్ అండ్ వై లో ఏదన్నా ఒకటి ట్రూ ఉంటే ఆర్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. నాట్ ఆపరేటర్ ఏమో ఎక్స్ ట్రూ అయితే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది. లాజికల్ ఆపరేటర్స్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్స్ టు ట్రూ, బి ఈక్వల్స్ టు ఫాల్స్, రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ అండ్ బి. ఏ ట్రూ, బి ఫాల్స్ కాబట్టి రిజల్ట్ లో ఫాల్స్ అని స్టోర్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 5. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ట్రూ అండ్ వై లెస్ దాన్ 10 ట్రూ, రెండు ట్రూ కాబట్టి అండ్ ఆపరేటర్ ట్రూ ని రిటర్న్ చేస్తుంది. కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మావా, చూసేయి. ఆర్ ఆపరేటర్ ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 5. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ట్రూ, ఆర్ వై లెస్ దాన్ 10 అంటే ట్రూ, రెండు ట్రూ, సో రిజల్ట్ ట్రూ. కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మావా, చూసేయి. నాట్ ఆపరేటర్ ట్రూ అయితే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 5. నాట్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై ట్రూ కాబట్టి, కానీ దాని ముందు నాట్ ఉంది కాబట్టి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మావా, చూసేయి. క్వశ్చన్స్ రెడీ, నోట్స్ చదివి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీమ్స్ తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చలో బాయ్, ఉంటాం మళ్ళా.